ఇక రాజమండ్రిలో స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్నటువంటి వ్యభిచార కార్యకలాపాల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన బాధిత అమ్మాయిలతో నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఏరియాలోని ఓ స్పా సెంటర్పై దాడి చేసిన పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. 5గురు మహిళలను ప్రభుత్వ సంరక్షణ గృహానికి పంపించారు. ఇకపై తాము వీటిలో మాదిరిగా మారు వేషాల్లో వెళ్లి స్పా సెంటర్లపై డెకాయిట్ ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరిస్తున్న పోలీసులతో మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వాణిజ్య కేంద్రం, అదేవిధంగా సాంస్కృతిక నగరం రాజమండ్రిలో వ్యభిచార కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. ఈ స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార కార్యకలాపాలని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు గుట్టురట్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు సిఐ బాజీలాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ స్పా సెంటర్ ముసుగులో రైడ్ చేశారు, దానికి సంబంధించి కేసు వివరాలు. నిన్న 14వ తేదీన ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ గారి నేతృత్వంలో సెంట్రల్ జోన్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ అయిన ఆర్ఎస్కే బాజీలాల్ అయిన నేను మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు పలానా ప్రియాంక గార్డెన్స్ ఆపోజిట్లో బిల్డింగ్లో ఫెదర్ టచ్ అనే బ్యూటీ అండ్ సెలూన్ స్పా పేరుతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు మాకు సమాచారం అందింది. మేము ఇమీడియట్గా వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా అందులో వ్యభిచారం చేస్తున్నట్టు కొంతమంది గుర్తించాము. అందులో 3 నిర్వాహకుల్ని, 4 విటుల్ని, 5 బాధిత మహిళల్ని గుర్తించాము. ఈ విటుల్ని, నిర్వాహకుల్ని వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సో ఈ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి పోలీసు వారు హెచ్చరించేది ఏంటంటే, ఈ స్పా ముసుగులో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ లేక వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు కానీ మాకు ఏదైనా సమాచారం వస్తే మాత్రం ఇమీడియట్గా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే వారి మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తాము. మేము డకాయ్ ఆపరేషన్ చేసి కూడా వారి మీద గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎలా ఈ ట్రాప్ లో దింపుతున్నారు సార్? అంటే వీళ్ళు ప్రొఫెషనల్ గా ఉన్నారా సార్? దీనికి స్పాలంటే జనరల్ గా చాలా మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. దీనిపై అలానే అందరు కాదండి, కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు. మేము వారి మీద నిఘా పెట్టడం జరిగింది. సార్, ఈ వీటిల్లో కూడా ఇక్కడ ఎవరెవరిని వీళ్ళు ఆకర్షిస్తున్నారు సార్? అంటే ఏదైనా ఆన్లైన్ లో జరుగుతుందా, ఎలా జరుగుతుంది సార్? ఇదంతా ప్రొఫెషనల్ గా చేస్తారు? అది వెరిఫై చేస్తున్నామండి, వెరిఫై చేస్తాం సార్. తర్వాత సార్ ఇంకా చాలా మంది వీళ్ళు ఇంకా కొన్ని సెంటర్లో కూడా ఇంకా రాజమండ్రిలో చాలా సెంటర్స్ ఉన్నాయి సార్. వాళ్ళకి సంబంధించి ఇంకా ఎలాంటి నిఘా పెట్టారు? అన్ని స్పాస్ అండ్ బ్యూటీ సెలూన్స్ మీద గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతిదీ వాచ్ చేస్తున్నాము. అదే చెప్తున్నాను మీకు, డెకాయ్ ఆపరేషన్ పంపించి కూడా మేము వారి లోపల ఏం జరుగుతుంది ఏంటని కూడా వెరిఫై చేయడం జరిగింది. గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వారు మళ్ళీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో దొరికితే మాత్రం ఈసారి కఠిన చర్యలు ఉంటాయి. అలాగే స్పా సెంటర్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వారి మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. ఈ ప్రొఫెషన్ వీళ్ళు దుర్వినియోగం చేస్తారని ఏమన్నా అనుకోండి సార్? వెరిఫై చేస్తున్నాం. ఇది రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఈ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారాన్ని గుట్టురట్టు చేసిన పరిస్థితి అయితే ఉందో, అదేవిధంగా ఇకపై ఎలాంటి కార్యకలాపాలు కఠిన వైఖరి అవలంబిస్తాం, ముఖ్యంగా డెకాయిట్ ఆపరేషన్ ద్వారా ఎక్కడికి అన్ని స్పాలపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.